హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారు శంకరాచారి. ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మీకు సక్సెస్ పిరమిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పిరమిడ్లో ఉండేటటువంటి స్టెప్స్ ఆధారంగా మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ పిరమిడ్ని కనుక మీరు చూసినట్టయితే 1 నుంచి 9 వరకు నేను నంబర్లు వేసి పెట్టాను. ఇందులో ఫస్ట్ ప్రియారిటీ నేను సిలబస్కి ఇస్తున్నాను. కాబట్టి మీరు సిలబస్ని తప్పకుండా అధ్యయనం చేయాలి. రెండవది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, వాటి యొక్క జవాబులు కూడా మనకి దొరుకుతాయి మార్కెట్లో. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి సాల్వ్డ్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడవది బేసిక్ బుక్స్, ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కోసం మీరు ఏ ఇతర పుస్తకాలు కానీ నోట్స్ మీద ఆధారపడకండి. డైరెక్ట్గా మీరు 6 నుంచి 12వ తరగతి ఎన్సీఈఆర్టీస్ బుక్స్ గతంలో నేను చెప్పాను, అవి హ్యూమనిటీస్కి సంబంధించినటువంటి బుక్స్ మాత్రమే చదవాలి. వాటిని తరోగా చదివితే మనకు బేసిక్ కాన్సెప్ట్స్ పూర్తిగా తెలిసిపోతాయి. కాబట్టి తప్పకుండా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. అలాగే 4వ స్టెప్లో మీకు తమిళనాడు స్టేట్ బోర్డు సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. అవి హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్. 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ బుక్స్ కనుక కొనుక్కున్నట్టయితే అవి మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్తో పాటు ఈ తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రిలిమినరీ మట్టికి ఇవి సరిపోతాయి. అలాగే మీకు 5వ స్టెప్లో ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ అన్నాను, అలాగే డైలీ న్యూస్ పేపర్స్ అన్నాను. ఇంపార్టెంట్ మ్యాగజైన్స్లో మీకు గతంలో ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏవో నా వీడియోల ద్వారా వివరించాను. అలాగే మళ్ళీ డైలీ న్యూస్ పేపర్స్ కూడా ప్రముఖంగా మీరు సివిల్ సర్వీసెస్ మీదనే దృష్టి పెడతారు కాబట్టి ఫస్ట్ ర్యాంకు అందులో మొట్టమొదటి పేపరు, బాగా ఇంపార్టెంట్ పేపర్ ఏంటంటే, ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పేపర్ ఏంటంటే ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇవి 2 సరిపోతాయి. ఇంకా మీకు కావాలనుకుంటే ఓకే ఉన్నట్టయితే తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చదవచ్చు. అలాగే 6వది స్టాండర్డ్ బుక్స్ అన్నాను. మీకు స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటియో మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి యొక్క లిస్ట్ ఇచ్చాను. అలాగే స్టాండర్డ్ బుక్స్ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పాలిటీ అయితే లక్ష్మీకాంత్ గారు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది, అది మీరు ఫాలో అవ్వండి. అలాగే మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రమ్ సిరీస్ చాలా బాగుంటుంది, అది ఫాలో అవ్వచ్చు. ఇలాంటి పుస్తకాలని మనము స్టాండర్డ్ బుక్స్గా పేర్కొంటాము. అవి మీరు మార్కెట్లో ఉంటాయి, అవి సేకరించి మీరు మీకు అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే 7th ఏంటంటే సెల్ఫ్ నోట్స్ అన్నాను. ఎప్పుడైతే మీరు బేసిక్ కాన్సెప్ట్స్ కోసం ఎన్సీఆర్టీ బుక్స్, అలాగే తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్, అలాగే స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత మీదైన సొంత శైలిలో ఒక టాపిక్ గురించి అమూలాగ్రం చదివిన తర్వాత మీకు అందులో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఏవో తెలిసిపోతాయి. ఆ కీ పాయింట్స్ ఆధారంగా 10 పేజీల మ్యాటర్ని మనం 1 పేజీకే కుదించుకొని రాసుకునే ప్రయత్నం చేసినట్టయితే మనము మెయిన్ ఎగ్జామ్కి ముందు కావచ్చు, ప్రిలిమ్స్కి ముందు కావచ్చు, రివిజన్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సొంత నోట్స్ మన శైలిలోనే రాసుకోవాలి, ఎవ్వరీ ఫాలో కావద్దు. అలాగే 8వది మాక్ టెస్ట్ ప్రోగ్రామ్. గతంలో చెప్పాను, మాక్ టెస్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా కీలకమైనది. మనం ఎంత చదివాం, ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎంత ప్రిపేర్ కావాలి, ఏ అంశాలలో వీక్ ఉన్నాం, ఏ అంశాలలో ఎక్కువగా స్కోర్ చేయగలుగుతున్నాం, మన యొక్క బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలిసిపోయేది మాక్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారానే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ మాక్ టెస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ కాకపోతే మనం చేసినటువంటి శ్రమ అంతా శూన్యం, రిజల్ట్ రాదు. కాబట్టి మాక్ టెస్ట్ ప్రోగ్రామ్కి మీరు తప్పకుండా అటెండ్ కండి. చివరగా 9th స్టెప్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ విశ్లేషకులు ఎవరైతే ఆయా సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ ఉంటారో, లేదా గతంలో సివిల్ సర్వీసెస్ సాధించినటువంటి వాళ్ళు మీకు కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలకు మీరు అటెండ్ కావడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది.
తద్వారా ఇంటర్వ్యూను మేము సాధించగలము అనే నమ్మకం ఏర్పడి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే మార్గం తప్పక ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిరమిడ్ ఆధారంగా మీరు ఈ స్టెప్స్ని కనుక ఫాలో అయినట్టయితే మీకు తప్పకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉండబోతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.